Ready to move in premium triplex villas at Kollur APR Projects. కోలీవుడ్ నటుడు 48 సంవత్సరాల డేనియల్ బాలాజీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఛాతీ నొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డ డేనియల్ బాలాజీని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్కు తరలించేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన తన కళ్లను దానం చేసి ఉండడం వలన ఇద్దరికి చూపునిచ్చాడని అంటున్నారు డాక్టర్లు. డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో 50కి పైగా సినిమాలు చేశాడు. ఎక్కువగా విలన్ రోల్స్ లోనే కనిపించాడు. చిట్టి అనే తమిళ సీరియల్ తో డేనియల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. పిన్ని పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా పాపులర్ అయింది. ఆ తర్వాత ఏప్రిల్ మధాతిల్, కాదల్ కొడైన్ సినిమాల్లో చిన్న రోల్ చేశాడు. కమల్ హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన వెభయ్యాడు విలయ్యాడు తెలుగులో రాఘవన్ పేరుతో డబ్ అయింది. ఈ సినిమాలో సైకో క్యారెక్టర్ లో తన విలనిజంతో ఆడియన్స్ ని భయపెట్టాడు డేనియల్ బాలాజీ. ఈ సినిమా నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో పొల్లవదన్, జ్ఞానకురుకన్, అచ్చం, ఎన్మధు, మదమయ్యద, వడా చెన్నై, బిగిల్ తో పాటు తమిళంలో చాలా సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించాడు. పోలీస్ క్యారెక్టర్స్ కూడా అతడికి పేరు తెచ్చిపెట్టాయి. చివరగా గత ఏడాది అరియావాన్ అనే తమిళ సినిమాలో కనిపించాడు. డేనియల్ బాలాజీ కీలక పాత్రలు పోషించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. చనిపోయిన ఇద్దరి జీవితాలు నిలబెట్టాడు నటుడు డేనియల్ బాలాజీ. ఆయన కొన్నేళ్ల కిందటే నేత్ర దానానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మరణించడంతో ఆయన కళ్లను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సేకరించారు. వాటిని మరో ఇద్దరు అంధులకు అమర్చుతామని తెలిపారు. బాలాజీ చేసిన గొప్ప పనిని అభిమానులు కొనియాడుతున్నారు. చనిపోయిన ఇద్దరిలో ఆయన బతికే ఉంటారని అభిమానులు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.